నమస్కారం. గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సార్ గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ 100 రోజు పాలనలో అనుకోని రీతిలో ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలాగా నెలకొంటా ఉంది. ఎందుకంటే అపారమైనటువంటి అనుభవం ఉన్న నాయకుడు గౌరవనీయులు మా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన చేసిన పాలనలో ఎంతో ఆచితూచి నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము ఆనిసలు శ్రమించిన నాయకుడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గాలికి రూపం లేదు, నీటికి రంగు లేదు. ఆ మహానుభావుడు మచ్చలేని చంద్రుడా, స్వచ్ఛ భారతీయుడా, అచ్చ తెలుగు తమ్ముడా, చంద్రబాబు నాయుడు అంటూ ఈ చంద్రబాబు నాయుడు గారికి సరితూగే నాయకుడు ఈ రాష్ట్రంలో లేడని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆకాశం అంటాడు, ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళి చూసినా అభివృద్ధి కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన నిత్యము ప్రజల కోసము ఆనిసలా శ్రమించే నాయకుడు, శ్రమించి సాధించే నాయకుడు. ఇది మంచి ప్రభుత్వము అని 100 రోజుల్లోనే మెగా డిఎస్సి వదిలినాడు. మొదటి సంవత్సరం గెలిచిన మొదటి నెలలోనే 7,000 రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు, మా తాతలకు, అవ్వలకు అందరికీ పంచిపెడితే ఆ మహిళలకు, తాతలకు, అవ్వలకు అందరికీ ఇస్తే ఒక పండగ వాతావరణం నెలకొంది. ఆ మహానుభావునికి ప్రతి ఒక్కరూ దీవించారు, ఆశీర్వదించారు, ఆరాధించారు. ఆప్యాయతగా మహానుభావుడు సల్లగా 100 ఏళ్ళు ఉండల్లా, మంచి పాలన. ఆ మహానుభావుడు మాకు రాష్ట్రంలో చరిత్రలో మాకు ఇంతవిధంగా పింఛన్ ఇచ్చిన పాపం లేదు. గత ప్రభుత్వం 4 సంవత్సరాల 9 నెలల కాలంలో మాకు 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు, లేదంటే 2వ నెలలో కూడా కల్పించేటువంటి పరిస్థితి, ఉద్యోగస్తులు కూడా జీతాలు వేయలేని పరిస్థితి, ఈ రాష్ట్రం అస్తవ్యస్తంగా ఉండేది, కష్టాలు పాలైపోయింది. ఇటువంటి పాలనలో ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ పైన బినామీ కేసు పెట్టేది అని చెప్పేసి ప్రజలు ఒకరికొకరు అనుకునే పరిస్థితి ఏర్పడినటువంటి సమస్యగా ఉండేది. అటువంటిది ఈ రోజుల్లో గెలిచిన మహానుభావుడు గెలిచిన మొదటి నెలలోనే 7,000 రూపాయలు ప్రతి ఇంటికి సచివాలయం సిబ్బంది వాళ్ళు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే సచివాలయం సిబ్బంది కూడా ఇంటింటికి వెళ్ళి అంతా 10, 11, 12 గంటల లోపల మధ్యాహ్నంలోగా మొత్తం టోటల్ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ పింఛను పంపిణీ చేసిన కార్యక్రమం ఘనత కన్నీ విని ఎరిగిన రీతిలో ఈ తెలుగుదేశం ప్రభుత్వమే దక్కిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈవేళ మనం ఉద్యోగస్తులు ప్రశ్నిస్తే ప్రతి నెల మొదటి 1వ తేదీలోనే ప్రతి ఒక్కరికి జీతాలు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. వాటితో పాటు మనం 10 మందికి దేవాలయం లాంటి అన్నా క్యాంటీన్ 10 మంది ఆశించి విద్యార్థులు కావచ్చు, భవన కార్మికులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అన్నా క్యాంటీన్ పవిత్రమైన దేవాలయం ఉంటుంది. అటువంటి పవిత్రమైన అన్నా క్యాంటీన్ మూసేసిన ఘనత గౌరవనీయులు మన మాజీ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అటువంటి కార్యక్రమాలు తలపెట్టకుండా చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా అంకితభావంతో పనిచేసే నాయకుడు కావాలని చెప్పి రాష్ట్ర ప్రజలు ఎప్పుడైతే గుర్తించారో అప్పుడు ఆ మహానుభావుడు గౌరవనీయులు మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు సార్ గారు, మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు నేను ఏమిచ్చి రుణం తీసుకోవాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ ప్రారంభించి వెనలేని గౌరవాన్ని, కీర్తిని తెచ్చిపెట్టిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వాటితో పాటు రైతు ముఖంలో కళ పెరుగుతూ ఉంది. గతంలో ఆంధ్రీని ద్వారా నిలిచినటువంటి ఘనత ఎట్టుందో ఈ విధంగా రైతులు కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎప్పుడైతే రద్దు చేశాడో అప్పుడు రైతుల ముఖంలో కళ పెరిగింది. మనం కష్టపడుకుని సంపాదించిన భూములు, మన తాతగారు సంపాదించిన భూములపైన అతని బొమ్మ వేసుకోవడం ఏంది, అతని హ్యాండ్ ఓవర్ కావడం అని చెప్పేసి ఉద్దేశంతో ఈ పొద్దు ముఖ్యంగా రైతులు చాలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినందుకు రైతులు చాలా సంతోషపడుతున్నారు. వాటితో పాటు భవన కార్మికులు ఊరు పీల్చుకుంటున్నారు. ఎందుకంటే అందరికీ పని దొరుకుతుంది, ఆ రోజుల్లో పని దొరికేది లేదు. ఎందుకంటే ఉచితంగా ఇసుక కార్యక్రమం చేపట్టాడు, ఉచితంగా ఇసుకుస్తున్నాడు ఆ మహానుభావుడు. వాటితో పాటు మహిళలకు దగ్గరలో ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించి ఏర్పాటు చేస్తున్నాడు. వాటితో పాటు మహిళలకు సంవత్సరానికి 3 గ్యాసులు ఇచ్చినాడు ఈ సూపర్ 6లో. వాటితో పాటు ఉచితంగా గ్యాసు 3 సిలిండర్ ఉచితంగా ఇచ్చే ఏర్పాటు కూడా దగ్గరలో ఏర్పాటు చేస్తున్నాడని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ, అంతకంటే ముందు గౌరవనీయులు మా ప్రియతమ నాయకుడు, మా కదిరి నియోజకవర్గం జనహృదయ నేత, జనంలో నుంచి పుట్టుకొచ్చి జనం కోసం ప్రతిపిస్తూ జనంలోనే జీవించేవాడే నిజమైన నాయకుడు, ఆ కోవకు చెందినవాడే గౌరవనీయులు మా కదిరి నియోజకవర్గం శాసనసభ సభ్యులు మా కందుకుంట ప్రసాద్ సార్ గారికి ప్రత్యేకమైన శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ మహానుభావుడు జనాలు ఉంటాడు, నిత్యము జనాలు ఉంటాడు. ఆయన కనుసేగ చేస్తే కట్టలు తెంచుకుని వచ్చే అభిమానులు ఉన్నారు. ఆయన మాట వినగానే శరీరం పులకరించిపోయేటువంటి అభిమానులు ఉన్నారు. ఆయన ఎందుకంటే గత 20 ఏళ్ళలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం కష్టాలు ఉన్నప్పుడు కూడా కార్యకర్తలను, నాయకులను భుజాన వేసుకొని 20 సంవత్సరంలో పార్టీని కాపాడుకొని ఈ పార్టీ 3 పూలు 6 కాయలుగా వృద్ధిల్లాలనే ఉద్దేశంతో అవతల ప్రతిపక్ష నాయకులు ఎన్నో శవాకులు ఇచ్చినా కూడా వాటికి భయపడకుండా ఎన్ని ఉరుములు, ఎన్ని మురిపులు, ఎన్ని వడగన్లు, ఎంత వర్షాలు వచ్చినా ఒడ్డుకొని నేనున్నానంటూ కార్యకర్తలను ఎన్ని కేసు తెచ్చుకొని, నాయకులు ఎన్ని కేసు తెచ్చుకొని, ఎన్ని బినామీ కేసులు పెట్టినా, ఎన్ని దౌర్జన్యాలు చేసి ఏమి ఇబ్బందులు పెట్టినా భయపడకుండా కార్యకర్తలు నిలబెట్టుకొని ఈ పొద్దు కదిరి ప్రాంతంలో ఆ మహానుభావుడు ఉండబట్టి తెలుగుదేశం పార్టీ 3 పూలు 6 కాయలుగా ఉండే పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎవరైనా ఇబ్బందుల్లో ఉండి అన్న అంటే నేనున్నానంటూ భరోసా ఇచ్చే నాయకుడే కందుకుంట ప్రసాద్ సార్ అని చెప్పేసి ఎల్కేజీ పిల్లలంతా నుంచి కూడా చనిపోయే వృద్ధాప్య ముస్లిం వరకు కూడా ఇవాళ సంతోషపడుతున్నారు. మారుమూల ప్రాంతంకి వెళ్ళినా ఆయన చేసిన అభివృద్ధి కనపడుతుంది. ఎందుకంటే ప్రతి ఊళ్ళోన గుళ్ళు, గోపురాలు, పాడుబడిన సత్రాలు, ఇటువంటి వృద్ధా పింఛన్లు, కరువు పింఛన్లు, వితంతు పింఛన్లు, ఎన్ఎబిఎఫ్, ఆపద్ బాంధు, సీసీ రోడ్లు, చెక్
డ్యాములు, వాటర్ షెడ్లు, చెరువు పూడితే చెరువు సప్లై ఛానళ్ళు కట్టమని ఈ విధంగా సొంత ఖర్చులతో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన నాయకుడు గౌరవనీయులు మన ప్రియతమ నేత కదిరి ప్రాంతం ముద్దుబిడ్డ మన ఎమ్మెల్యే కందుకుంట సార్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నాను. వినాయక చవితి వస్తే, వినాయక పండుగ వస్తే విగ్రహాలు ప్రతి గ్రామానికి యువతలు పోయి, యువత విద్యార్థులు కానీ, యువత నాయకులు కానీ, పార్టీ నాయకులు కానీ ఎవరైనా పోయి అడిగినా కూడా వాళ్ళకు మనస్ఫూర్తిగా అంకిత భావంతో ఎవరికి ఏం కావాలన్నా ఇచ్చేటువంటి నాయకుడు ఆ మహానుభావుడు అని చెప్పి కూడా సందర్భంగా తెలుస్తున్నాను. వాటితో పాటు హాస్పిటల్ పరిస్థితి ఏమన్నా ఇబ్బందికరంగా ఉన్నా, ఎవరికైనా యాక్సిడెంట్ అయినా లేదా ఏదైనా హాస్పిటల్లో ఇబ్బందిగా ఉన్నా ఎవరికైనా ఉన్నా, కరోనా టైంలో కూడా ఆ మహానుభావుని గమనిస్తే కరోనా టైంలో కూడా మాస్క్ వేసుకోకుండా ప్రతి హాస్పిటల్కి వెళ్ళి బత్తలపల్లి కావాల్సిన వాళ్ళకి అక్కడ పంపించి, బెంగళూరు కావాలని పంపించి ఆ రోజుల్లో కూడా ఆయన నిస్వార్థంగా, నిజాయితీగా, సిద్ధశుద్ధితో, మనస్ఫూర్తిగా, అంకితభావంతో పనిచేసిన నాయకుడు ఈ కదిరి ప్రాంతంలో ఉన్నారంటే గౌరవనీయులు మన ప్రీతమ నాయకుడు కందుకుంట సార్ అని కూడా ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నాను. ఎంతోమంది టికెట్ కాసిస్తారు, ఎంతోమంది పదవి కావాలని కోరుకుంటారు, అదంతా స్వార్థము. ఈయన నిస్వార్థంగా చేసే నాయకుడు. ఈయన దగ్గర స్వార్థం అంటూ లేదు. వచ్చినట్లే ప్రజలకు పంచిపెట్టేస్తాడు. వచ్చినట్లే ఆ మహానుభావుడు కదిరి ప్రాంతంలో ఉన్నాడంటే తేరు తిరణాలాగా జనాలు ఉంటారు, కొలివే ఉంటారు. కారణం ఏంటంటే అయ్యా మాకు గుడి కావాలా, అయ్యా మాకు గోపురాలు కావాలా, అయ్యా మా ఊర్లో పలానా విద్యార్థి చదువుకునే పరిస్థితి బాగాలేదా, కొంతమందికి పెళ్ళిళ్ళు కావాలయా, ఇట్లా శుభకార్యాలకు అశుభకార్యాలకు అన్నిటి కూడా ఆ మహానుభావుడు నేనున్నానంటూ భరోసా ఇచ్చే నాయకుడు కదిరి ప్రాంతంలో ఉన్నారంటే ఎల్కేజీ పిల్లలంతా నుంచి కూడా అందరూ కూడా కందుకుంట ప్రసాద్ పేరు చెప్తారు, అన్నగారి పేరు. ఎందుకంటే ఆయన జనాలు ఉండిపోయినాడు, జనహృదయ నేత. ఆ విధంగా మహానుభావుడు ఎనలేని కీర్తి తీసుకున్న నాయకుడు ఎవరంటే కందుకుంట సార్ అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఆయన ఉండబట్టి కదిరి ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి వడగలు ఎదురైనా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా తెలుగుదేశం పార్టీ రెపరెపలాడి ఎక్కడ చూసినా అభివృద్ధి చెందే కార్యక్రమాలు కందుకుంట సార్ ఉంటూ ఉంటాయని చెప్పేసి రెపరెపలాడి తెలుగుదేశాన్ని 3 పూలు 6 కాయలు గెలిపించి ఎంతోమంది చాలా వరకు ఏదేదో అవతలం చేసినా కూడా వాటన్ని కూడా నిలదొక్కొని వాటిని పారదోలి తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకుడు ఆయన. ధనవంతుడు సముద్రం లాంటి వాడు, గుణవంతుడు గ్రామంలో బావి లాంటివాడు. ఆ గుణవంతుడు గ్రామంలో ఆ బావిలో నీళ్ళు తాగి ఆరోగ్యంగా ఉంటాడు. ధనవంతుడు సముద్రం లాంటి వాడు అంటే ఆ సముద్రం నీళ్ళు తాగి ఉప్పు నీళ్ళు తాగి అనారోగ్యం పాలయ్యే పరిస్థితి. అటువంటి ఆ మహానుభావుడు గుణవంతుడు. కానీ ఎటువంటి కార్యక్రమాలైనా సరే ఆ మహానుభావుడు తలుచుకుంటే పేదవారికి న్యాయం చేసేటువంటి గుణం ఉంది. ఎంతోమంది పేద విద్యార్థులు చదివిస్తున్నాడు. ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయం అందించుంటూ సోదరభావంతో మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ ఎక్కడ బేషాలు ఇవ్వకుండా అభివృద్ధి బాటలో పయనించే నాయకుడే కందుకుంట సార్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై కందుకుంట ప్రసాద్ సార్.